వాతావరణము అనేక చోట్ల మా ప్రభా తారుమారుగా ఉంటున్నది. ఇదిగో మా తండ్రి, మాకైతే నీ మందిరంలో చేరి ఆరాధించే అవకాశం ఇస్తున్నాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నీ కాపుదల సంరక్షణ అందించమని, నీ వాక్యంతో మమ్మల్ని ఇప్పుడు బలపరచమని క్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రియ ప్రభుని సంఘమా, మనమందరం కూడా వాక్యం అనేటువంటి పాలను, పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆత్మీయంగా దినదినము మనము ఎదగాలి అని మనకు ముందున్నటువంటి భక్తులు దేవుని వాక్యాన్ని పాలతో పోల్చి ఉన్నారు, పోషకాహారంతో పోల్చి ఉన్నారు. ఇతరులు మనకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి పాఠాలలో ఈ పూట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగముగా లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి 9 వచనాల నుండి 13 వరకు కూడా దానిని మనం పెంచుకోవచ్చును. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి 13 వచనాలు. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 6 నుండి 13 వరకు మనకు ధ్యానం నిమిత్తమే ఏర్పాటు చేయబడినాయి. ముఖ్యంగా మనము స్వార్థ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఆ సందేశాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఒక ఉపమానముతో పరలోక సత్యాన్ని వివరించినటువంటి మాట. ఏమిటి అంటే, దేవుణ్ణి, ధనాన్ని రెండింటినీ మనము సేవించలేము, రెండింటినీ మనము కలిగి ఉండలేము. చాయిస్ ఈజ్ యువర్స్. ఎంపిక నీదే. నువ్వేం కోరుకుంటున్నావు? నీకు దేవుడు కావాలా? ధనము కావాలా? సృష్టికర్త కావాలా? సృష్టము సిరి కావాలా? సృష్టించబడింది. డబ్బులు, సిరి, ధనము అంటే మనము సాధారణంగా రూపాయలలో చూస్తూ ఉంటాం. అది బంగారం అయినా సరే రూపాయలలోకి మార్చుకోవాలి అన్నట్టుగా రూపాయలకు విలువ పెడతాం. అయితే ఈ ధనము, ఈ రూపాయలు చేతులు మారుతూ ఉంటుంది. డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి. కాబట్టి దానికి కదలిక ఉంది. ధనానికి, డబ్బులకి కదలిక ఉంది. చేతులు మారుతూ ఉంటాయి. ఈ చేతిలో ఎన్ని రూపాయలు కొన్ని రోజులు ఉండవచ్చు, తర్వాత చూస్తే అన్ని రూపాయలు ఉండకపోవచ్చు, చేతులు ఖాళీ అవ్వచ్చు. మళ్ళీ కొన్ని దినాల తర్వాత చేతి నిండా డబ్బులు ఉండవచ్చు. ఈ రకంగా డబ్బులు చేతులు మారుతాయి. కరెన్సీ, కరెంట్ అంటే ప్రవహించేటువంటిది, కదిలేటువంటిది. డబ్బులు ఆ విధంగా ఒకటి చేతిలోంచి ఒకటికి మారుతుంటాయి. కాబట్టి డబ్బుల్ని కరెన్సీ అని అంటున్నారా అన్నట్లుగా చక్కటి పేరు ఉంది ఇంగ్లీష్లో. చలామణి. చల్ అంటే పోవడం, వెళ్ళడం. అది కూడా కదలికనే. చలామణి, డబ్బులు చలామణి చెల్లుతున్నాయా? చిరిగిపోయినటువంటి నోట్లు అవి చెల్లని నోట్లు ఉంటాయి, ప్రజలు తీసుకోరు. కొన్నిసార్లు బ్యాంకులోకి వెళ్ళినా కూడా దీని పరిస్థితి బాగలేదు, దీన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉంది, చెల్లుబాటు కాదు. కాబట్టి ఒకటి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోనికి చెల్లుబాటు అవుతూ ఉండాలి, చలామణి అవుతూ ఉండాలి, చేతులు మారుతూ ఉండాలి. నీకు తెలివితేటలు ఎంతగా ఉన్నాయి? చేతులు మార్చేసి ఆ చేతి నుండి ఈ చేతి నుండి డబ్బులు గుంజేసి నీ తెలివితేటలతో చేతి నిండా డబ్బులు పెట్టుకుంటున్నావా?
అయితే ఆ తెలివితేటలు చావు తెలివితేటలు అన్నట్లుగా ఇక్కడ బైబిల్ నుండి మనం సందేశాన్ని అందుకోవాలి. నిత్య జీవములకైనటువంటి తెలివితేటలు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి తెలివితేటలు నిన్ను మహా ధనవంతుడు చేసేటువంటి విధంగా ఉండవచ్చు. అవన్నీ చావు తెలివితేటలు. అదాని అనేటువంటి వాడు అమెరికాలో దోషివాడు. అమెరికా కోర్టుల్లో కనబడాలి, నిర్దోషిని నిరూపించుకోవాలి, వాడి మీద కేసు ఉంది. కానీ వాడు మన దేశస్తుడు, మన దేశంలో దొరలాగా తిరుగుతాడు. వేల కోట్లు భారతీయ బ్యాంకులలో నుండి అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తాడు లక్షల కోట్లు. ప్రభుత్వం ఏమో రుణమాఫీ పేద రైతులకి, మధ్యతరగతి వాళ్ళకి, వీళ్ళకి రుణమాఫీలు ఉండవు. ఈ వేలు లక్షల కోట్లు దొంగిలించినటువంటి వాడికి రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వాలుగా మన దేశ పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక యజమాని దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఒకడేమో 100, ఇంకొకడు కూడా 100 అన్నట్లుగా బాకీ పడ్డారు ఆ యజమానికి. ఏమిటంటే 100 మణుగుల నూనె, 100 తూముల గోధుమలు బాకీ పడ్డారు. రుణమాఫీ కాదు, ఆ బాకీలు వసూలు చేసి తీసుకురా, నువ్వు ఖజానా ఖాళీ చేసేస్తున్నావు, సీట్లోకి వచ్చేటప్పటికి ఖజానాలో ఏం లేదు అన్నట్టుగా చేస్తున్నావు. ఏంటి ఇప్పుడు ఖజానా కాలో డబ్బులు కనపడాలి, నువ్వు చేసిన తప్పు, ఎక్కువ అప్పులు ఇచ్చేసావని నీ మీద నేరం నేను మోపాలి నీ మీద. ఆస్తిని పాడు చేస్తూ ఉన్నావు గృహ నిర్వాహకుడా, ఓ పనివాడా, ఓ మరి బానిస. ఆ రోజుల్లో బానిసలు చక్కగా పనివాళ్ళగా వాళ్ళకున్నటువంటి తెలివితేటలను బట్టి వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉండేవారు. ఎంతగా ఉండగలిగేవాళ్ళు అని అంటే కవులు పద్ధతిని కూడా కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. కవులు పద్ధతి అంటే ఏమిటి? 100 ఎకరాలు ఉన్నటువంటి రైతు వేరు, రైతు కూలీ వేరు. పొలం ఉన్నవాడే రైతు. మనం ఏమనుకుంటున్నామంటే దున్నేవాడిదే భూమి అని అంటే వాడికి కూలీకి భూమి లేదు వాడికి, అందుకని ఆ మాట వచ్చింది, దున్నేవాడిదే భూమి. లేదు, కూలీకే దున్నుతాడు, వాడు రైతు కాడు అన్నట్టుగా ఉంటుంది బయట ప్రపంచంలో. భూమి ఉన్నవాడే రైతు, వాడు దున్నినా దున్నపని తర్వాత. అలాగా మరి ఎక్కువ సంపాదనతో ఉన్నటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మరి ఎంతవరకు యథార్థంగా ఉంటూ ఉన్నారు. కౌలు పద్ధతి ఏంటి? వీడొకడు చూసుకోలేడు, విస్తారమైనటువంటి ఎకరాలు ఉన్నాయి కనుక ఈ దిక్కున ఉన్నటువంటి కొన్ని ఎకరాలు అద్దెకిచ్చేయాలి, ఈ దిక్కున ఉన్న కొన్ని ఎకరాలు అద్దెకిచ్చేయాలి. మనకి అర్థమయ్యే భాషలో చెప్తూ ఉన్నారు. కవులకు ఇవ్వడం అనమాట. అద్దెకి తీసుకున్నటువంటి వాడు కొంచెం స్తోమత కలిగినటువంటి వాడు, మరి అద్దె డబ్బులు కట్టాలి కదా. స్తోమత కలిగినటువంటి ఈ పేద రైతుల్లోనే స్థితిమంతుడు ఉంటాడు, వాడు కవులకి ఉంటాడు. ఒప్పందం ఏమిటి అంటే ఈ 100 ఎకరాలకి 5,000 బస్తాలు ధాన్యం వస్తాయి పంట. అందులో సగం నాకు ఇచ్చేయి రెంట్గా, బాడుగగా, అద్దెగా, సగం నీ సంపాదనగా ఉంచుకో. 50-50. స్థలం కలిగినప్పుడు ఆ రకంగా సంపాదించుకుంటాడు కాయ కష్టం లేకుండా. ఇలాంటి పద్ధతులు ఉండేవి. సరే, బాగానే ఉంది. ఇక్కడ గృహ నిర్వాహకుడు అలాంటి బాధ్యత వెళ్ళినటువంటి వాడుగా ఏం చేశాడు అని అంటే
యజమాని ఖజానా ఖాళీ అయ్యేలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఉండాలి కదా అక్కడ డబ్బులన్నీ బయటే ఉన్నాయి, జనాల మధ్యలో చలామణి, చేతులు మారిపోతున్నాయి. చేతిలో లేవు, అక్కడక్కడక్కడ ఉన్నాయి. అదనగా చేతి నిండా ఉండాలి లేదా? నువ్వు నీ మీద నాకు నేరం మొప్పాలని, నేను ఉద్యోగం తీసేస్తున్నాను, నువ్వు మళ్ళీ నాకు లెక్కలకు చెప్పు సరిగ్గా, నువ్వు నిర్దోషమని నిరూపించుకో అని ఆ యజమాని ఈ కవులకు తీసుకున్నటువంటి వాడు అనేటువంటి మన భాషలో అలాంటి వ్యక్తిని, గృహ నిర్వాహకుడిని హెచ్చరిస్తే హెచ్చరిక కలిగినటువంటి వాడుగా, ప్రికాషన్, హెచ్చరిక కాదు హెచ్చరిక, ప్రికాషన్, స్మార్ట్గా, మన భాషలో చెప్పాలంటే సూక్ష్మ బుద్ధితో, చాతుర్యంతో, తెలివితేటలతో ఆలోచించాడు. దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు, నా ఉద్యోగం నేను నిలబెట్టుకోవాలంటే ఏం చేస్తే నా ఉద్యోగం నిలబడుతుంది అని ఆలోచించి వెంటనే రుణమాఫీలు యజమానికి తెలియకుండా, ఒరే నీకు 100 మణుగులు నూనె ఇచ్చాను కదా, ఖాతాలో అది చూపించుకో, నేను మార్చేస్తున్నాను ఖాతా బుక్, ట్యాక్స్ కట్టడానికి ఒక బుక్ మెయింటైన్ చేద్దాం, ఇంట్లో అన్ని లెక్కలు చూసుకోవడానికి ఇంకొక బుక్ మెయింటైన్ చేద్దాం. మన దేశంలో దాదాపు ప్రపంచంలో ఉన్న సహజమైనటువంటి స్థితి ఇది. 2 బుక్లు మెయింటైన్ చేస్తారు, గవర్నమెంట్కి చూపించడం కోసం ఇది, ఈ ఖర్చులు ఇవి, మిగిలినవన్నీ కూడా సొంత ఖర్చులకి. డబ్బులు ఒకటే, సంపాదన ఒకటే, కానీ వచ్చుబడి ఎంత, పోబడి ఎంత, రాబడి ఎంత, పోబడి ఎంత, వాటిలో తేడాలు వచ్చేస్తాయి. ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమిటి 100 మణుగుల నూనె అని ఉంది కదా, తీసేసుకున్నావు 100 మడుగులు, కానీ నువ్వు అక్కడ 50 మడుగులు తీసుకున్నట్టుగా రాయి, నేను రాస్తున్నాను. ఓకే ఓకే, బ్రహ్మాండం ఉంది. 50% రుణమాఫీ. రేపొద్దున వీడికి మళ్ళీ ఏదైనా సాయం కావాలంటే వీడు చేస్తాడు. మరి ఇక్కడ గొప్ప సాయం చేసేసాడు కదా. అదే రకంగా భారతదేశంలో ప్రభుత్వం ఈ రోజుల్లో వ్యవహరిస్తూ ఉంది. అదాని లాంటి వాళ్ళకి మాఫీలు చేసేసి మళ్ళీ వాళ్ళ నుండి ఈ ఎలక్టోరేట్ నోట్స్ అంటారు కదండి, అంటే పార్టీ ఫండ్ లాగా వాళ్ళే వేల కొలది కోట్ల రూపాయలు, వందల కొలది కోట్ల రూపాయలు డొనేషన్గా ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో దర్జాగా ఓట్లు, సీట్లు కొనుక్కుంటారు. ఈ డబ్బంతా ఎవరది? సామాన్యమైన ప్రజల నుండి వసూలు చేసినటువంటి జిఎస్టీ నుండి వసూలు చేసినటువంటి డబ్బులు. ఇలాంటి చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి మన దేశం దిగజారుతూ ఉన్నది. పెద్ద పెద్ద మేధావులు, ఆఫీసర్లు వాళ్ళే కంగారు పెడతా ఉంటారు, ఏంటి ఇలాంటి దుస్థితి, మనం సామాన్యమైనటువంటి వాడు. ఇక్కడ ఈ చతురత కలిగినటువంటి గృహ నిర్వాహకుడు, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు ఆ టైంకి కరెక్ట్గా ఇంకా దానికి విరుగుడు ఏంటో చక్కగా ఆలోచించి దాన్ని పరిష్కరించగలిగేటువంటి వాడు, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. మన దేశంలో శ్రీకృష్ణదేవరాయల దినాలలో మరి తెనాలి రామకృష్ణ ఉండేవాడు 500 సంవత్సరాల క్రితం. అతనికి పెట్టింది పేరు సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉండేవాడు. ఏ సమస్య అయినా సరే చాలా చతురతతో, చలాకీగా, తెలివితేటలతో దాన్ని ఛేదించేవాడు, పరిష్కరించేవాడు. సూక్ష్మ బుద్ధి. వీడికి ఇప్పుడు ఆ సూక్ష్మ బుద్ధి పనిచేసింది గృహ నిర్వాహకుడికి. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు, ఏమిటి సంగతి, ఒకవేళ ఉద్యోగంలోంచి తీసేస్తే నా మనుగడ ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి అని కంగారు పడి రుణస్తుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్త లెక్కలు రాసి తీసుకుని వచ్చాడు.
వీడు ముదురంటే వీడి యజమాని దేశం ముదురు కదా, దేశం ముదురు కాబట్టి ఆడు యజమాని అవ్వగలిగాడు. లోకం తీరది. వీడి తెలివితేటలు చూసి ఆ దేశం ముదురు మెచ్చుకున్నాడు. చాలాసార్లు ఈ రకమైనటువంటి కుతంత్రాలు పనులు చేసేటువంటి వాళ్ళు చురుకైనటువంటి వారు, స్మార్ట్ గడుసైనటువంటి వాళ్ళు ఉండాలి మనకి అని వాళ్ళతో జట్టు పెడుతూ ఉంటారు. చావు తెలివితేటలు. మీకు దేవుడు కావాలా, సిరి కావాలా? మనకు పితరులు 1 నుండి 9 వరకు వేశారు, కానీ 13 వరకు చదవాలి అసలు ఫుల్గా ఉన్నటువంటి వివరం. ఆ 13లో లాస్ట్లో మాట ఈ మాట ఉంటుంది: ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. ఒకటి దేవుడు అనేటువంటి యజమాని, ఇంకొకటి సిరి అనేటువంటి యజమాని. ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. బ్రాండ్ అంబాసిడర్ అని అంటూ ఉంటారు. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు ఉన్నదంటే అది లోకానికి పరిచయం చేయాలి. అంటే ఎలా పరిచయం చేయాలి? మంచి సినిమా యాక్టరు ప్రజలందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ముఖాలను అక్కడ ముందు పెడతారు. మన రాజమండ్రిలో పలానా బట్టల షాపు కొత్తది వైభవంగా ప్రారంభిస్తున్నాం, దానికి మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే దాన్ని ప్రారంభోత్సవంలో మంచి సినిమా యాక్టరు, మంచి పేరు ఉన్నటువంటి సినిమా యాక్టరు, పొలిటికల్ లీడర్ కూడా పనికిరారు. ఈ సినిమా యాక్టర్లే అలాంటి వాటికి పనికొస్తారు. వాళ్ళని తీసుకుంటారు లక్షల రూపాయలు ఇచ్చి. కొంతమంది ఇంకా హాలీవుడ్ బాలీవుడ్ అయితే కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు పిలుచుకుంటారు. ఈ రకంగా మరి సిరిని పెంచుకోవడానికి నానా యాత్రలు పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే కొన్ని విషయాలతో, ఉదాహరణకి నూడిల్స్, అమితాబ్ బచ్చన్ ఫలానా కంపెనీ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ నేను తింటున్నాను, మరి ఆయన ఫ్యాన్స్ అందరూ మన హీరో తింటున్నాడు మనం కూడా తినాలి అన్నట్టుగా ఎగబడి ఆ బ్రాండ్ ఉన్నది కొనుక్కుంటారు. అదే హీరో మళ్ళీ ఇంకొక బ్రాండ్కి కూడా ప్రచారం చేయడానికి, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కుదరదు, ఒప్పుకోరు, అనుమతి ఇవ్వరు. చేస్తే మరి అదంతా గందరగోళం అవుతుంది. ఏంటి ఇక్కడ ఈడ చెప్తున్నాడు, అది చెప్తున్నాడు, పుట్టింది ఆడపిల్ల మగపిల్లడ అంటే వీడి దగ్గర ఆడపిల్ల అంటున్నాడు, వాడి దగ్గర మగపిల్ల. ఏంటి ఎవరు అసలు? పుట్టింది ఆడ మగ. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒకదానికి కట్టుబడి ఉండాలి. ఆ బ్రాండ్ కోసమే వాడు ఇక కనబడాలి, ఇక వేరే వాటికి కనబడకూడదు. ఒక్క యజమాని. ఆ బ్రాండ్ అనేటువంటిది ఇప్పటిది కాదు, ఈ రోమిల పాలనలో క్రీస్తు ప్రభావం ఉన్నటువంటి రోజుల్లో కూడా ఉంది. బ్రాండ్ అంటే వాత. బందికానాల్లో ఈ పశువులు ఈ ఉంటాయి సరే, స్లాటర్ హౌస్, ఈ పశువుల మాంసాలను అమ్మేటువంటి శాలలో ముద్ర వేసేస్తారు. ఇది అమ్మబడింది, ఇది గుర్తించబడింది అమ్మకానికి. కాబట్టి కోసి అమ్మేటువంటి వాడు చెకింగ్కి ఎవడైనా వస్తే, ప్రభుత్వ అధికారి వస్తే దాన్ని కోసి అమ్మేటువంటి వాడు, వ్యాపారం చేసేటువంటి వాడు ఆ ముద్ర ఉన్నటువంటి దాన్ని మాత్రమే కోసి అమ్మాలి, వేరే దాన్ని అమ్మకూడదు. అది అక్రమమైనటువంటి పని, జైల్లో వేసేస్తారు. కాబట్టి దాని మీద ముద్ర ఉంటుంది, వాత ఉంటుంది. ఈ రోజుల్లో అయితే స్టాంప్ ప్యాడ్ ఉంటుంది కదా, సిరా ఉంటుంది, సిరాతో వేస్తున్నారు. పాత రోజుల్లో అది కాదు, పశువుల మీద వాత వేసేవారు. వేడి దాన్ని బొగ్గుల్లో పెట్టి దాన్ని తీసి అలా వేసేవారు. ఇంకా దాన్ని మార్చడానికి ఉండదు, ఆ సింబల్ ఐదు ఉంటాయి, అది మార్చడానికి ఉండదు. అది బ్రాండ్ అంటే. బ్రాండ్ అంబాసిడర్ అనే మాట అక్కడ నుండి పుట్టుకొచ్చింది.
ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది, గుర్తు, ఆ కంపెనీ యొక్క గుర్తు. అంబాసిడరు ఆ కంపెనీ పక్షంగా ప్రతినిధిగా, ఇదిగో ఈ హీరోయిన్ అన్నట్లుగా దానికోసం ఉంటారు. కాబట్టి ఒకడు 2 కంపెనీలకు పనిచేయడానికి కుదరదు. 2 కంపెనీలకు ప్రతినిధిగా బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి కుదరదు. వాడు ఆ ఒక్క పని దానికోసమే వాళ్ళు ఇచ్చేటువంటి పారితోషికం తీసుకుంటాడు, దానికోసమే పనిచేయాలి. అలా కాదు మళ్ళీ ఇంకో దానికి జంప్ అయితే అది చట్టరీత్యా నేరం అయిపోతుంది, చట్టం ఒప్పుకోదు. ఇది లోకం తీరు. ఎవడును ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. మరి ఒక బ్రాండ్ ఈ కంపెనీది చాలా బాగుంటుందని మరి ప్రచారం చేసేవాడు మిగిలిన కంపెనీలని బాగో అని చెప్పుకుంటూ తిరగాలి. అప్పుడే అమ్ముడుపోతాయి. పబ్లిక్గా చెప్పకపోయినా నేను స్వయంగా అన్నీ టేస్ట్ చూసి చెప్తున్నాను కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని వాళ్ళు బిల్డప్ ఇవ్వాలి. నిజానికి వాళ్ళు తినడం చేయరు. తర్వాత థమ్స్అప్ కానీ అవి కానీ ఇవి కానీ వాళ్ళని తాగుతారా? వాళ్ళు తాగేవన్నీ కూడా వేరు. అసలు ఇవన్నీ అనారోగ్యకరమైనటువంటి వ్యవహారాలు. వీటి జోలికి వెళ్ళరు, కానీ ప్రచారానికి ముందుకు వస్తారు. ఏమిటిది? తెలివితేటలు. ఏమి తెలివితేటలు? చావు తెలివితేటలు. అదేంటంటే ఎలా అంటారు? ఎవడు వస్తాడు, అది లోకం తీరు కదా అని అంటే బైబిల్ ప్రకారంగా ఇది చావు తెలివితేటలు. ఎందుకంటే సిరిని ప్రేమిస్తూ రకరకాల వేషాలు వేస్తూ ఉంటాము. దేవుని ప్రేమిస్తున్నామా లేదా? ఇద్దరు యజమానులు ఉన్నారు. నువ్వు ఏ యజమానికి సేవకుడుగా ఉంటావు? ఇక్కడ ఈ స్మార్ట్ ఫెలో ఈ యజమానికి సేవకుడిగా ఉండాలి, లేకపోతే నాకు భవిష్యత్తు లేదు, మనుగడ లేదు అని గడుసుగా ఆలోచించాడు. స్మార్ట్ ఫెలో ఏం చేశాడు? తప్పుడు లెక్కలు రాసి చూపించాడు. వెరీ గుడ్, నాకు తగ్గబడవే నువ్వు అని వాడు మెచ్చుకుంటున్నాడు. లోకం తీరది. ఇందాక చెప్పాను కదా అదా అని, లోకం తీరది. కానీ భయంకరమైనటువంటి స్థితి, దిగజారిపోయినటువంటి స్థితిలోకి మరి అనేక మంది నాయకులు వ్యవహారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ను అనుసరించేదానిగా నీ నిర్ణయం ఏమిటి? నీ తెలివితేటలు ఎలా ఉంటాయి? లోకంలో ఉన్నటువంటి తెలివితేటలను మనసులో పెట్టుకొని దేవుణ్ణి సేవించు. అప్పుడు నీకు నిత్యరాజ్యంలో సిరి సంపద ఉంటుంది. అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడు. ఈ లోకంలో లాజరు ఏ రకంగా ఉండేవాడు? దరిద్రుడుగా, అందరి చేత దూరపరచబడినటువంటి వాడుగా, వేరుపరచబడినటువంటి వాడుగా, అసహ్యించుకోబడినటువంటి వాడుగా ఉండేవాడు. కానీ ఈ జీవితం ముగిసిన తర్వాత వాటి భవిష్యత్తు ఎలా మారింది? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఒక పేదవాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇది యేసుప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానము, ఇంకొక ఉదాహరణ. ఎందుకనంటే ఆ రోజుల్లో రబ్బీలు, బోధకులు తరచుగా చెప్పేటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు ఏమిటంటే, ఇక్కడి పేదవాళ్ళు అక్కడి లోకంలో ధనవంతులుగా ఉంటారు, ఇక్కడి ధనవంతులకు అక్కడ వీళ్ళు సహాయపడతారు. కాబట్టి ఇక్కడ పేదరికం మంచిదే, ఆశీర్వాదకరమే అన్నట్లుగా రబ్బీలు, బోధకులు ఆ రోజుల్లో ఆత్మీయమైనటువంటి వివరాలు చెబుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో క్రీస్తు ప్రభువారు లోకరీత్యా
డబ్బులు సంపాదించడానికి రకరకాల వేషాలు వేయవచ్చు, స్మార్ట్గా ఉండవచ్చు, సూక్ష్మ బుద్ధిని కనపరచవచ్చు. తప్పుడు వ్యవహారాలతో అడ్డకోలుగా సంపాదించేటువంటి వాడు నీ అడ్డకోలు వేషాలు చూసి నిన్ను మెచ్చుకుంటాడు. వాడు నీకంటే సీనియర్, వాడు దేశముదురు. ఇది లోకం తీరు. కానీ డబ్బుకు ఉన్నటువంటి లక్షణం ఉందని చెప్పాను కదా, చేతులు మారుతాయి. కరెన్సీ అది కదులుతూ ఉంటుంది, కరెంట్ లాగా. కరెంట్ అంటే ఇదని కాదు, ఇంగ్లీష్లో కరెంట్ అంటే ఏంటంటే కదిలేది అని. ఇక్కడ స్విచ్ అయితే అక్కడ బల్బు దాకా కదులుతుంది శక్తి, అతీగలో ఉన్నటువంటి శక్తి, అది కరెంట్, కదిలేటువంటి. కాబట్టి డబ్బులు కదులుతూ ఉంటాయి, ఒకటి చేతిలో ఉండవు. ఈ పూట నా చేతిలో ఉంటే రేపు ఇంకొకటి చేతిలో ఉంటాయి, అదే నోట్లు, రూపాయి నోట్లు మార్కెట్ వెళ్ళిపోతూ ఉంటాయి. కరెన్సీ చలామణి. కనుక ఈ కదిలేటువంటి డబ్బులు, స్థిరమైనటువంటి డబ్బులు, వీటి గురించి నువ్వు స్మార్ట్గా చాలా సూక్ష్మ బుద్ధితో, చాతుర్యంతో, తెలివితేటలతో వ్యవహరిస్తూ ఉన్నావు. నీ తెలివితేటలు రానున్న జీవితం కొరకు కూడా ఆలోచింపజేయాలి కదా. కాబట్టి ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు. రెండు పడవల మీద నిలబడి సముద్రంలో నువ్వు ప్రయాణం చేయలేవు. సుడిగాలులు వస్తాయి, అంతా కూడా గలిబిలి అవుతుంది. ఒక పడవలో ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు, రెండు పడవల మీద కాలేసి ప్రయాణం చేయకూడదు. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. హెచ్చరిక కలిగి ఉండాలి. యజమానుడు వస్తాడు, నన్ను దోషిగా నిలబెడతాడు. దోషిగా నిలబెట్టకుండా చక్కటి కుతంత్రాలతో, సూక్ష్మ బుద్ధితో, తప్పుడు లెక్కలతో యజమాని కూడా మెప్పించగలిగేలా ఈ లోకంలో ఉండవచ్చు. నేను దొంగ వలె వస్తాను. బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా ఉన్నారా? బుద్ధి లేనటువంటి కన్యకల్లాగా ఉన్నారా? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అర్ధరాత్రి పూట. మీ దీపాలు వెలగనియండి, మీ దీపాలలో చమురు ఉండనివ్వండి. మీరు అజాగ్రత్తతో, హెచ్చరిక లేకుండా, హెచ్చరిక కాదు హెచ్చరిక అని చెప్పిన కదా, అది గమనించుకోవాలి భాష. హెచ్చరిక కలిగి నూనె సమృద్ధిగా ముందే పెట్టుకోవాలి. విశ్వాసం అనేటువంటి నూనె సమృద్ధిగా ఉండాలి. ఈ 2 రోజులు విశ్వాసం, ఆ తర్వాత విశ్వాసం లేదు, మాకు పిల్లలు పుడతారని క్రైస్తవ మతంలోనికి వచ్చాము, లేదు వ్యవహారం అలా కాదు కనుక మళ్ళీ మేము పాత మతంలోనికి వెళ్ళిపోయాము. ఇలాంటి వ్యవహారాలు కాదు, చిల్లర వ్యవహారాలు కాదు. నిత్యరాజ్యములకు వారసులుగా ఉండటానికి ఈ సిరి కావాలా, ఆ సిరి కావాలా? ఏ సిరి కావాలి మనకి? వస్తువులు చేతులు మారుతూ ఉంటాయి, అంటే డబ్బులు చేతులు మారుతున్నాయి, వస్తువులు కూడా. స్థిర ఆస్తులు, చర ఆస్తులు, కదిలేటువంటి ఆస్తులు చేతులు మారిపోతూ ఉంటాయి. కబ్జాలు కూడా చేస్తూ ఉంటారు. స్థిరాస్తి అనేటువంటి కొంతమంది కబ్జా చేస్తారు. లోకం తీరు అది. వందల వేల ఎకరాలు కూడా కబ్జా అయిపోతూ ఉంటాయి. ఏదో అరెకరం, ఏదో ఒక ఫ్లాట్ కాదు, లోకం తీరు అది. కాబట్టి వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నామా, వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామా? లోకంలో మనము స్మార్ట్గా ఉన్నవాళ్ళమైతే వ్యక్తులను సంపాదించుకుంటాం. ఏ రకంగా? వాళ్ళ రుణాన్ని అడ్డకోలుగా మాఫీ చేయడము, అదాని రుణాన్ని అడ్డకోలుగా మాఫీ చేయడము. ఆ విధంగా స్నేహితులను సంపాదించుకోవచ్చు, రాజకీయ నాయకులను సంపాదించుకోవచ్చు. ఈ రకంగా లోకం తీరు.
మనకు వ్యక్తులు కావాలి, వస్తువులు వద్దు, చేపలు వద్దు, డబ్బులు వద్దు, వ్యక్తులు కావాలి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. వస్తువులు అయితే నువ్వు కన్స్యూమర్స్, నువ్వు వాడేసుకుంటావు, వస్తువులను వాడేసుకుంటావు, కన్స్యూమర్స్. చేపలను తినేస్తావు, వాడేసుకుంటావు. ఆ వృత్తిలో నువ్వు ఉన్నావు, చేపలు పట్టే జాలరిని నీవు. ఇక మీదట నా జోలికి వస్తే, నాకు శిష్యరికం చేస్తే, నువ్వు మనుషులను పట్టుకుంటావు తినేయడానిక కాదు కదా. మాయా సముద్రంలో ఉన్నటువంటి చక్కని పాట రాసిన దేవుడు అద్భుతంగా రాయించాడు. మాయా సముద్రంలో ఉన్నటువంటి చేపలను సురక్షితమైనటువంటి నీటిలోనికి పొలసలాగా మారేలాగా మారు మనసు ఆ వ్యక్తుల్లో తీసుకుని వచ్చి రుచికరమైనటువంటి చేపగా పిలువబడేటువంటి పొలసలాగా మార్చేలాగా అటువంటి చేపలను సముద్రంలోంచి పట్టి గోదావరి నీటిలో, మంచి నీటిలో, త్రాగగలిగినటువంటి నీటిలో, సముద్రపు నీళ్ళు మనం తాగం కదా, గోదావరి నీళ్ళు అయితేనే తాగగలం, శుభ్రం చేసుకుని తాగుతాం. కాబట్టి మనుషులను కలిగి ఉండాలి, మనుషులను సంపాదించాలి. ఆస్తులు, ఈ వస్తువులు కాదు. చావు తెలివితేటలతో ఆస్తులను, వస్తువులను సంపాదిస్తూ ఉంటాము. చావు తెలివితేటలని మాట ఎందుకు వాడతారంటే ఎక్కువ చెప్తాను ఆ సంగతి. ఆత్మీయమైనటువంటి అర్థంలో ఈ బ్రతుకు తర్వాత ఇంకొక బ్రతుకు ఉంటుంది. ఆ బ్రతుకు ఏ విధంగా ఉంటుందంటే జీవ పునరుద్ధానంలోనికి, తీర్పు పునరుద్ధానంలోనికి అనేటువంటి మాట వాడబడింది. క్రీస్తుని యథార్థంగా అనుసరించినటువంటి వారు జీవ పునరుద్ధానంలోనికి, నిత్య జీవంలోనికి వెళ్తారు. క్రీస్తును అనుసరించకుండా క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించినటువంటి వారు తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారు. వాళ్ళు తీర్పు తీర్చబడతారు, వాళ్ళకి నరక శిక్ష ఉంటుంది. ఆ నరక శిక్షను రెండవ మరణం పిలుస్తారు. మరణం అంటే చావు. కోమానంలో వాడు చచ్చేట బతికినా అన్నట్టుగా వాడితో మాట్లాడలేము, వాడు మనతో మాట్లాడలేము, ఏముంటుంది. ఈ నరకం అనేటువంటిది కూడా చావుతో సమానం, రెండవ మరణము. అది ఈ నేపథ్యంలో నేను ఈ మాట వాడు. చావు తెలివితేటలు, లోక సంబంధమైనటువంటి తెలివితేటలతో వస్తువులను, ధనాన్ని సంపాదించడం చావు తెలివితేటలు. మనకేది కావాలి? ఇద్దరు యజమానులకు నువ్వు సేవకుడిగా ఉండలేవు. ఇదిగో పలానా యజమాని దగ్గర నువ్వు కవులు పని చేస్తూ ఉన్నావు, ఉద్యోగం చేస్తూ ఉన్నావు, నీ మీద రిమార్క్ వచ్చింది, యజమాని డబ్బంతా కూడా ఖజానా ఖాళీ చేసేసావు, అక్కడ బ్యాలెన్స్ లేకుండా చేసేసావు, ఏంటి పరిస్థితి, నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. ఈ రకంగా ఉన్నటువంటి స్థితిలో మరి మంచి గొడసైనటువంటి సేవకుడుగా అక్కడ తప్పుడు లెక్కలు ఎలాగ చక్కగా చూపించి ఆ యజమానిని కూడా మెప్పించగలిగారు. ఇది లోకం తీరు, వస్తువులను ప్రేమించేటువంటి తీరు, వస్తువులతో జీవించేటువంటి తీరు. లోకం తీరు వస్తువులతో స్నేహితులను సంపాదించాలి, వాళ్ళని తర్వాత ఉపయోగపడతారు, ఓటు బ్యాంక్ ఉంటుంది, నువ్వు వాళ్ళను నాయకులుగా కూడా నిలబెడతావు, రాజకీయ నాయకులుగా, వాళ్ళ రుణాలు మాఫీ చేయి. అయితే అది చాలా తెలివితేటలు. లక్షల కోట్ల మందిని మోసం చేసేటువంటి తెలివితేటలు. వాళ్ళు కట్టేటువంటి జిఎస్టీలు, ఒక బడా దేశద్రోహి ఫలానా వాడు కొన్ని వేల లక్షల రూపాయలు ప్రభుత్వమే రుణమాఫీ చేసేస్తుంది.
ఇది చావు తెలివితేటలు. నిత్య జీవనం సంబంధించినటువంటి ఆలోచనటువంటి వారు ఏ విధంగా చేయగలరు? అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటారు. రాబిన్ హుడ్, నక్సలైట్లు అక్కడ అడవుల్లో కూడా మరి జమీందారులు ఉంటూ ఉన్నారు. జమీన్ అంటే భూ స్వాములు, ఎక్కువ భూమి కలిగేటువంటి వారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటారు. ఉత్తుత్తి ఫారెస్ట్ అంటే ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే అది ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి అడవి, రిజర్వ్డ్ అడవి. అయితే పూర్వం దినాల్లో అలా ఉండేది కాదు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి యజమానులు వాళ్ళందరూ కూడా వేల కొలది ఎకరాలను ఆక్రమించేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులను మరి వాళ్ళందరినీ కూడా మరింత నిరుపేదలుగా చేసేటువంటి వ్యవహారాలు పంచుకోవాలి. అందుకనే నక్సలైట్ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నక్సలైట్గా అన్నాడు. సమానత్వం తీసుకుని రావడానికి అది ఎక్కడి నుంచి ఉంటుందంటే రష్యా, జర్మనీ ఇలాంటి దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు. కమ్యూనిస్ట్ భావజాలము, అందరూ సమానంగా ఉండాలి, అందరూ యజమానులుగా ఉండాలి. ఒకడే యజమాని, మిగిలిన పన్నులుగా కాదు. కాబట్టి కమ్యూనిస్ట్ భావజాలం ఆ రకంగా ఉంటుంది. క్యాపిటలిస్ట్ భావజాలము, క్యాపిటలిస్ట్ అంటే ఒకళ్ళిద్దరి చేతిలోనే మొత్తం అంతా ఆస్తి ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతి కింద ఉంటారు. ప్రస్తుతం మన దేశ దరిద్రం కూడా దరిద్రంగా తయారవుతుంది. వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది జనాభా ఎందుకు చేతగాని వారుగా, పనికిమాలినటువంటి వారుగా, పనివారుగా మారిపోతున్నారు తప్ప ఈ భూమి యొక్క ఒక యాజమాన్యంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ప్రజాస్వామ్యం ప్రజలు రాజులు కాదు, పనివాడు అన్నట్లుగా చాలా తారుమారు పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇది లోకం తీరు ఈ రకంగా మారిపోతుంటాయి పరిస్థితులు. బైబిల్లో నమ్ముకున్నవాడు, బైబిల్ అనుసరించేటువంటి వాడు ఇటువంటి తప్పు పనులు చేయవు. నీకు దేవుడు కావాలా, సిరి కావాలా? సిరి కావాలంటే నీకు చావు తెలియట్లేదు ఉన్నాయి. రెండవ మరణాన్ని చవి చూస్తాము. అందుకనే ఆ మాట దాని గురించి వాడతాను. కాబట్టి మనకు ఏదైతే తెలియచేస్తుంటారు రామకృష్ణ, తెనాలి రామకృష్ణ మంచి సూక్ష్మ బుద్ధితో అప్పటికప్పుడు లేకపోతే ఇచ్చినటువంటి సమయానికి సమస్యను పరిష్కరించేసుకోవడం, అంతటి తెలివితేటలు, చమత్కారము, సుబుద్ధి, చాతుర్యము వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. భారతదేశంలో అప్పుడెప్పుడు 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయము పలు భాషల్లో కూడా అతని సంబంధించినటువంటి కథలుగా వెలువడుతూ ఉంటాయి, టీవీల్లో కూడా వస్తూ ఉంటాయి. బీర్బల్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ తెలివితేటలు ఏ విధంగా ప్రదర్శించేవాడు. ఇక్కడ ఈ యజమాని దగ్గర గృహ నిర్వాహకులు ఎలాంటి తెలివితేటలు, ఇది లోక సంబంధమైనటువంటి తెలివితేటలు. దీనిని మీరు ఉదాహరణగా తీసుకోండి తప్ప దీన్ని అనుసరించకండి అని శిష్యులకి ఒక పాఠం నేర్పడుతున్నారు. లోకం తీరు ఈ రకంగా ఉంది కదా, అటు చక్కగా సూక్ష్మ బుద్ధితో మంచి స్మార్ట్గా తెలివితేటలతో గడుచుగా వెళ్ళి చక్కబెడుతున్నారు కదా, ఆత్మీయంగా కూడా మీకు ఆ గడుచుతూనే ఉండాలి. దేవుడిని అనుసరించేవారుగా ఉండాలి కానీ సిరిని అనుసరించేవారుగా ఉండకూడదు. ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా తీర్చిదిద్ది మనందరినీ కూడా నిత్య రాజ్యములకు వారసులుగా చేయాలి. ఇక్కడ క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక మాటతో నేను ముగిస్తున్నాను. అదేంటంటే పరుల సొమ్ము పంచిపెట్టు, అది పరాయవాడి సొమ్ము కదా, ఏమైనా చేసి నీ సొమ్ము దాచిపెట్టు. నీకెక్కడికి సొమ్ము? పుట్టుకతోనే మనకు సొమ్ము ఉంది. నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి మనకు అక్కడ స్థలం సిద్ధపరచడానికి క్రీస్తు ప్రభు వారు వెళ్ళాడు. మనం అక్కడ ఆక్యుపై చేయాలి అపార్ట్మెంట్స్. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం వెళ్తాం కదా,
మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను, మీరు మీ హృదయం కలవరపడనీయకుడి. ఇక్కడ మనకి అద్దింట్లో ఉన్నామా, చెట్టు కింద ఉంటున్నామా, సొంత ఇంట్లో ఉన్నాయా, అది లోకం తీరు. మీకు అక్కడ ఇల్లు ఉంది కదా, మీకు ఆల్రెడీ ఏర్పాటు చేశాం కదా, అది మనం గమనించుకోము. స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్. పుట్టుకతోనే కన్నబిడ్డలకి తల్లిదండ్రుల ఆస్తి స్వాస్థ్యంగా వస్తుంది, లోకం తీరు. మన పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన బిడ్డలో మనకు స్వాస్థ్యం ఉన్నది. కాబట్టి స్వాస్థ్యాన్ని అమ్ముకోకు, ఏషవులాగా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకు, నిలబెట్టుకో. కాబట్టి పరుల సొమ్ము పంచిపెట్టు, నీ సొమ్ము నిలబెట్టుకో, అది పరలోకపు సొమ్ము, నువ్వు నిలబెట్టుకో. అది నీ బాధ్యత, మన బాధ్యత. ఆ రకంగా ఉండేలాగా దేవుడు మనకు మరిన్ని ఆత్మీయమైనటువంటి మెడలతో ఏర్చడిక కలిగినటువంటి వారంగా ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. సమస్త జ్ఞానం గురించి దేవుడి సమాధానం యేసుక్రీస్తున్న మీ హృదయములకు మీ తలంపులకు కావలేను కాక.